అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. కొత్త ఏడాదిలో సరికొత్త ప్రయోగానికి సన్నద్ధమైంది. కృష్ణబిలాలు, న్యూట్రాన్స్ లాంటి ఖగోళ వస్తువుల నుంచి వెలువడే ఎక్స్ కిరణాల అధ్యయనానికి ఈ ప్రయోగం చేపడుతోంది ఇస్రో. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రోపై ప్రత్యేక కథనం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ న్యూ ఇయర్ రోజున చరిత్రను లిఖించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్స్పో రాకెట్ ను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే అంతరిక్షంలోకి పంపిన ఇలాంటి శాటిలైట్ ని ఇప్పుడు ఇస్రో నింగిలోకి పంపనుంది. విశ్వంలో అత్యంత దేదీప్యమానంగా వెలుగొందుతున్న కాంతి పుంజాల రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. దాదాపు 5 నెలల పాటు కక్షలో తిరగనున్న ఎక్స్పో శాట్ కీలకమైన సమాచారాన్ని సేకరించేలా ఇస్రో ఏర్పాటు. చంద్రయాన్ 3 విజయం తర్వాత అంతరిక్ష రంగంలో భారతదేశ ఖ్యాతి మరో స్థాయికి చేరుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరింత వేగంగా భవిష్యత్తు ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మొదటి రోజునే మరో కొత్త రాకెట్ ను నింగిలోకి పంపించనుంది. జనవరి 1వ తేదీన ఎక్స్పో శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. ఖగోళంలో కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతోన్న అత్యంత తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి ఇస్రో తొలిసారిగా పోలారిమెట్రీ మిషన్ చేపడుతోంది. పిఎస్ఎల్వి C-58 వాహక నౌక ద్వారా ఎక్స్పో శాటిలైట్ ను జనవరి 1వ తేదీన ప్రయోగించనుంది. ఉదయం 9:10 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపుతోన్నట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ ఎక్స్పో శాటిలైట్ ని భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన ప్రకాశంతో కూడిన 50 కాంతి పుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతి పుంజాల్లో కృష్ణబిలం, ఎక్స్రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపొంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నాన్ థర్మల్ సూపర్నోవాల అవశేషాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాన్ని భారత్ తొలిసారిగా చేపడుతోండగా ఇంతకుముందు అమెరికా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2021లో నాసా ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ ప్రయోగాన్ని అమెరికా నింగిలోకి పంపించింది. ఈ శాటిలైట్ ని యుఆర్ శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. పోలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం. ఎక్స్పో శాట్ మిషన్ తనలోని 2 పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్ కిరణాల మూలాల టెంపోరల్, స్పెక్ట్రల్, పోలరైజేషన్ లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేయగలదు. ప్రస్తుతం ఇస్రో చేపడుతున్న ఈ ఎక్స్పో శాటిలైట్ కనీసం 5 ఏళ్ల పాటు తన పరిశోధనను నిర్వహించనున్నట్టు ఇస్రో ప్రకటించింది.